నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయంతో అధికార కాంగ్రెస్ అదే వేడి అదే ఉత్సాహాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోసుకు వెళ్లాలని ప్రయత్నిస్తుందా డిసెంబర్ 1 నుంచి అన్ని జిల్లాలను సీఎం రేవంత్ స్వయంగా చుట్టేయడం ఇది అభివృద్ధి పర్యటన లేక ఎన్నికల క్యాంపెయినా అన్న సందేహాలు రాజకీయ వేడిని మరింత పెంచేశాయి ఈ నేపథ్యంలో జాగృతి చీఫ్ కవిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేయొద్దు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని ఎక్స్ వేదికగా సూటిగా బాణాలు సంధించారు దీంతో సీఎం టూరుపై వివాదం చెలరేగింది కవిత అభ్యంతరం బీఆర్ఎస్ కు అలర్ట్ సిగ్నలా లేక రేవంత్ పర్యటనను ఆపించే ప్రయత్నమా అనేవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి రేవంత్ పర్యటన కవిత ట్వీట్ ఇవి రెండూ కలిసి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త తుఫాన్ బిల్డ్ చేస్తున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు టీపీసీసీ మహిళా వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డి గారు అదేవిధంగా మరొక పర్సన్ కూడా యాడ్ అవుతున్నారు మనకి జాగృతి నుంచి ఇస్మాయిల్ గారు నమస్తే అండి నిర్మలారెడ్డి గారు నమస్తే అండి నమస్తే ఇస్మాయిల్ గారు నమస్తే అండి ఓకే కవిత చేసిన ట్వీట్ కి సంబంధించి జాగృతి అధ్యక్షులు కవిత చేసిన ట్వీట్ గురించి మనందరికీ తెలిసిందే ఈ ట్వీట్ వెనక ఉన్న అర్థం మీకు ఏం అర్థమవుతుంది నిర్మలా గారు ఈ ట్వీట్ వెనక మనందరికి అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ బావ ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో ఆయనని అదే విధంగా సంతోష్ రావుని కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఈమె ఇచ్చినటువంటి ట్వీట్ ఏదో మా రేవంత్ రెడ్డి అన్న మీద పడతా ఉందని మీరు అనుకుంటున్నారు కానీ అదంతా ఏం లేదు ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎలక్షన్లు వాటిపైన మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాము ఇంకా ఆవిడ అసలు ఎలక్షన్ కోడ్ ఉంది పైగా ఇప్పుడు అసలు ఈవిడ క్యాంపెనింగే చేయకూడదు ఇంటింటికి వెళ్ళేసి అసలు ఈ జాగృతి తరపున ఇప్పుడు ప్రచారాలే చేయకూడదు అసలు ఎటువంటి మీటింగ్లే కండక్ట్ చేయకూడదు కానీ అయినా కూడా మరి ఆ పర్మిషన్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది కూడా మాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు కానీ మా రేవంత్ రెడ్డి అన్న మీద కవిత గారు చేసేటటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము రేపు స్థానిక ఎలక్షన్లలో ఎక్కడైతే మేము ఇప్పుడు సర్పంచులుగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ఇవాళ 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మేము అన్ని జిల్లాలలో వెళ్ళి మా యొక్క సర్పంచులను గెలిపించుకునేటటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మా సీఎం ఇవాళ పబ్లిక్ లోకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి రావాలి ఫామ్ హౌస్ కి ఏదో అంకితమై మేమేమో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేయట్లేదు మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు కాబట్టి మేము ఖచ్చితంగా పబ్లిక్ లోకి రావాలి రేపు మేము స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్లను గెలిపించుకునేటటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము పబ్లిక్ లోకి వస్తున్నామని చెప్పేసి చెప్పదలుచుకున్నాను పై మీ అభ్యంతరం నిజంగానే ప్రజల కోసమా లేక రాజకీయ ఆందోళన ఏమైనా ఉందంటారా వెనక మాకు రాజకీయ ఆందోళన వెనక అంటూ ఏమి లేదు మేము ఖచ్చితంగా ఈసారి మేము మొన్న జూబ్లీస్ ఎలక్షన్లల్లా ఏ విధంగానైతే మేము సీఎం లెవెల్ నుంచి ఒక కార్యకర్త వరకు మేము పనిచేసామో రేపు కూడా మేము స్థానిక ఎలక్షన్లలో కూడా అంతే ధీటుగా అంతే సిన్సియర్ గా అంతే కష్టపడి మేము అన్ని సీట్లు కూడా మేము గెలిపించుకోవాలి మేము ఏంటంటే రాబోయే రోజులు కూడా మళ్ళీ మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా పోయేది ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మా పార్టీ మా కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేయాలనుకుంటున్నామో అది మేము సామరస్యంగా వెళ్తున్నాము సీరియస్ గానే వర్క్ చేస్తున్నాము మాకు ఎటువంటి ఎవరితోటి మాకు ఆ సంబంధాలు ఎటువంటి వాళ్ళ పైన మాకు ఏంటంటే నిందలు పెట్టడము తర్వాత వాళ్ళని దూషించడం అనేది మా పార్టీకి మాకు ఎవరికి కూడా లేదు మా పని ఏంటి మేమేంటి అనేది రేపు మాది ఏజెండా ఏంటి
మేము రేపు స్థానిక ఎలక్షన్లలో మా వాళ్ళని ఎట్లా గెలిపించుకోవాలి సర్పంచులను అనేటటువంటి ఒకే ఒక ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నామే తప్ప మాకు వేరే ఆలోచన అంటూ ఏమీ లేదు. ఓకే, ఇస్మాయిల్ గారు మీరు చెప్పండి, ఈ ట్వీట్ వెనుకున్న అంతరార్థం ఏంటి అసలు? ఈ ట్వీట్ వెనుక కానివ్వండి, మేము ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రం ఇవాళ దాని వెనుక కానీ ఒకటే ఆంతర్యం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించబడాలి. ఇదే సందర్భం లోపల ఎన్నికల కమిషన్ ఆ నిబంధనల్ని తూతా తప్పకుండా పాటించాలి, నిబంధనలు ఉల్లంఘించేటటువంటి ఉన్న చర్యల్ని అడ్డుకోవాలి అనేటువంటిది మా ఉద్దేశము. ఇవాళ మా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశానుసారం మేము ఎన్నికల కమిషన్ కార్యాలయానికి కూడా వెళ్ళినాము. కమిషనర్ గారు లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ గారికి వినతి పత్రం కూడా ఇచ్చినాము. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పినాం, ఎన్నికల కోడ్ ఉన్న సందర్భం లోపల పట్టణ ప్రాంతాల్లో సభల పేరుతోని అధికార దుర్వినియోగానికి, అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దీనివల్ల ప్రజాధనం కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకొని అప్రమత్తమై ఈ పర్యటనను రద్దు చేయాలని, అదేవిధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని, మరీ ముఖ్యంగా ఎన్నికల నిబంధనలకు నియమావళికి విరుద్ధంగా జరిగేటటువంటి చర్యల పట్ల ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంట్లో ప్రజల వైపు నుంచి ఆలోచించడమే తప్ప, ప్రజల మేలు కోరి ఆలోచించడమే తప్ప దీంట్లో రాజకీయ కోణం లేదు, రాజకీయ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇంకా మేము రాజకీయ పార్టీగా కూడా కాదు, మేము ఒక పౌర సమాజం నిర్మించుకున్న ఉద్యమ సంస్థ మాది. ఓకే, ప్రభుత్వ సొమ్ముతో ఇలా ప్రచారం చెయ్యొద్దు ఎన్నికల ప్రచారం అని అంటున్నారు. అంటే ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఈ మాట అంటున్నారు, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు ఆ పదం వాడలేదంటారు? ఇప్పుడు కొంచెం పరిస్థితులకు అనుగుణంగా ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా మనం మాట్లాడుకోవాలి. గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు ఇవి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు ఎవరైనా ఉల్లంఘిస్తే మాట్లాడుంటారు. ఇప్పుడు కూడా ఈ సందర్భంగా బాధ్యత కలిగినటువంటి ఒక ఉద్యమ సంస్థగా ఆ పైన ప్రజలను, ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడడము, తర్వాత ప్రజలకు మేలు జరిగేటటువంటి చూడడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మా బాధ్యతగా గుర్తెరిగి మేము ముందుకు రావడం జరిగింది. వాళ్ళ స్పష్టంగా ఎన్నికల కమిషన్కు ఒక లేఖ రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. దీని మీద మేము దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాము, ప్రభుత్వానికి తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, నిర్మలా గారు మీరు చెప్పండి, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాగా ముఖ్యమంత్రి పర్యటన చేయడం కరెక్టే అంటారా? అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు రాదంటారా? అది ఇప్పుడు జాగృతి కవిత గారు అసలు ఎన్నికల కోడ్ ఉండంగా కూడా ఆవిడ వెళ్ళి కార్నర్ మీటింగ్స్ అని అదని ఇదని పబ్లిక్ లోకి వెళ్తున్నారు. మరి ఒక అధికారంలో ఉన్నటువంటి సీఎం పబ్లిక్ లోకి ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా వస్తారు. పబ్లిక్ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నామని సార్ అంటున్నారు. పబ్లిక్ సొమ్మును ఎక్కడ కూడా మేము దుర్వినియోగం చేయట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే మన సర్పంచులుగా పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ నుంచే పెట్టుబడి పెట్టించి ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళ చేతి నుంచే పెట్టిస్తున్నామే తప్ప మేము పబ్లిక్ సొమ్ముని ఎక్కడ కూడా మేము నాశనం చేయటం లేదు, ఎక్కడ కూడా మేము దుర్వినియోగం చేయటం లేదు. కాకపోతే ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాము. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రజలకు ఎంతవరకు మేలు చేయాలో అంత మేలు మీకు జరిగే విధంగా మేము ఎలక్షన్ కోడ్ తో పబ్లిక్ లోకి వస్తున్నాము. మా సర్పంచులను గెలిపించుకునేటటువంటి బాధ్యత విలేజ్లలో, డిస్ట్రిక్ట్లలో ఏంటంటే మమ్మల్ని చూసి రేపు మొన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి డిస్ట్రిక్ట్ పీపుల్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్లలోకి వెళ్ళి ప్రజలకి ఆన్సర్ చెప్పేటటువంటి బాధ్యత మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక అధికారంలో ఉన్నటువంటి సీఎం పబ్లిక్ లోకి రావడము తప్పేంటని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. అంటే శంకుస్థాపనలు చేయడం కరెక్టే అంటారా? అంటే అభివృద్ధి గురించి చెప్పడం వేరు, అభివృద్ధి చేసి చెప్పడం వేరు. బట్ శంకుస్థాపనలు ఇట్లా చేయడం కరెక్టే అంటారా? ఎన్నికల నియమావళి అంటే నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదంటారా? మేడం, ఎన్నికలను ఉల్లంఘించడం అనేది ఏం లేదు. అధికారంలో ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో లేని వాళ్ళే వచ్చి రోడ్ల మీద ఎగిసిపడతా ఉంటే
మేము అధికారంలో ఉండి మేము ఎందుకు చేయకూడదు? ఓపెనింగ్లు ఎందుకు చేయకూడదు? పబ్లిక్ మీటింగ్లకు ఎందుకు అటెండ్ అవ్వకూడదు? మా సీఎం వచ్చి ప్రచారంలో ఎందుకు పాల్గొనకూడదు? మా డిస్టిక్లలో వెళ్ళి ప్రజలను ఎందుకు కలవకూడదు? మీకు అది తప్పుగా అనిపిస్తుంది, కానీ మా విషయానికి వస్తే ఖచ్చితంగా అది 100% కరెక్టే అనిపిస్తుంది మేడం. ఓకే, ఇస్మాయిల్ గారు మీరు చెప్పండి. అంటే ఇలా ఎందుకు చేయకూడదని నిర్మలా గారు అంటున్నారు. అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు శంకుస్థాపనలు చేయకూడదు, అసలు ఎందుకు కాదని అంటున్నారు. మరి దానికి సంబంధించి ఏమంటారు, చేయడం కరెక్ట్ అంటారా కాదంటే? యాక్చువల్గా ఏంటంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఏమేమి చేయకూడదు అన్నది ఒక లిస్ట్ ఉంటుంది, మాకంటే ఎక్కువగా మీకే తెలుస్తూ ఉంటుంది. సో మీరు చెప్పండి అసలు. పద్మ గారు, నేనేం చెప్పదలుచుకున్నా అంటే, అధికారంలో ఉన్నారు కాబట్టే, అధికార దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు కాబట్టే, అధికార బలంతో మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే విషయాన్ని మేము గ్రహించి ప్రజలకు మేలు చేయాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక బాధ్యతమైనటువంటి పాత్రను పౌర సమాజ సంస్థగా ఉన్నటువంటి వాళ్ళని మేము అడిగినాం. ఒకటి. రెండోది, అధికారంలో ఉన్నాం కాబట్టి వెళ్తామనడం మంచిది కాదండి, అది కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదంటే అది చేయడానికి వీల్లేదండి. ఇది ఎన్నికల కమిషన్ నిఘా లోపల నడవాల్సినటువంటి సందర్భం. ఇది ఎన్నికల కమిషన్ దీనిపైన చూసి చూడనట్టు వ్యవహరిస్తే పలుచన అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బాధ్యత కలిగినటువంటి అధికారులు, వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. తర్వాత వాళ్ళ చిత్తశుద్ధిని కూడా ప్రజలు శంకించేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్నికల అధికారులు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, మేడం అంటున్నారు అంటే అధికారంలో లేని వాళ్ళు ప్రచారంలో పాల్గొంటున్నారని. దయచేసి అర్థం చేసుకోమని అడుగుతున్నా. మేము ఒక ఉద్యమ సంస్థగా పుట్టినటువంటి తెలంగాణ జాగృతి ఇవాళ 19 ఏళ్లుగా పనిచేస్తూ వస్తుంది. ఇవాళ కూడా ప్రజల వైపు దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఆ సమస్యలు పరిష్కరించమని అడగడం కోసం అనేక ఉద్యమ సంస్థలు, ప్రజా సంస్థలు ఆ పని చేస్తాయి. రాజకీయ పార్టీగా కానీ అభ్యర్థులు ప్రకటించలేదు, ఇక్కడ పార్టీగా మేము అవతరించలేదు, రాజకీయాలు చేయడం లేదు. మేము ఓన్లీ ప్రజల వైపు నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్న వాళ్ళని అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా మీరు అడగకపోయినా చెప్తా ఉన్నా, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు విస్మరించిన సమస్యలు పరిష్కరించమని కూడా వాళ్ళు చేసిన అవినీతి భాగోతాలు కూడా బట్టబయలు చేస్తా ఉన్నాం. రేపు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వ్యవహరించే తీరును కూడా ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఒక పౌర సమాజం నిర్మించుకున్నటువంటి ఉద్యమ సంస్థ. ఇది బాధ్యతగా పనిచేస్తా ఉన్నది. అధికారంలో ఉన్ననాడు మేడం ఏమి రాలేదు. ఇవాళ అధికారంలో నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కవితక్క ఇవాళ రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీ పైన ఇవాళ అన్ని రకాలుగా మనకి పబ్లిక్ ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కానీ ఆ రోజు ఏమైంది? ఆ రోజు పరిపాలన ఏంటి? 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగింది? వాళ్ళు మోసాలు చేయలేదా? వాళ్ళు ఏమన్నా మంచి పరిపాలన చేస్తారా? పబ్లిక్ ఏమైనా అనుకూలమైనటువంటి పథకాలను ఏమన్నా అందించిరా? అందుకే కదా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎస్, నిర్మలారెడ్డి గారు మంచి మాట చెప్పినారు. అయితే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేదు. రెండోది, ఈమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు అంటున్నారు. నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దయ్యం అన్నారు, ఇవాళ దేవత అంటున్నారు. మరి ఆయన ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు దయ్యం అన్నప్పుడు ఇవాళ దేవత ఎట్లా అవుతుంది? ప్రజలు కూడా అది అర్థం చేసుకుంటారు కదా. అంటే ఇవాళ ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఆయన ప్రజల వైపు నిలబడి ప్రశ్నించేటటువంటి క్రమం లోపల తనకున్నటువంటి రాజకీయ ప్రయోజనాలని కానివ్వండి, అదేవిధంగా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ పార్టీ ఇచ్చినటువంటి లైన్ ని మాట్లాడాల్సి ఉన్నది, మాట్లాడినాడు. కానీ ఇవాళ అనివార్యత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో అధికారంలో రావడానికి దోహదపడినటువంటి సోనియా గాంధీని తప్పకుండా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఉన్నది. నేనేమంటున్నానంటే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె 4 గోడల మధ్య చెప్పే ప్రయత్నం చేసింది. వినలేదు కాబట్టి వాళ్ళ వినలేదు. తర్వాత వాళ్ళు తప్పుడు విధానాలు అవలంబించినారు కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది, లేఖలు రాసింది, అనివార్యంగా పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత 4 గోడల మధ్యలో కూర్చోలేదు కదా, ప్రజల మధ్య నిలబడి 19 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని ఇవాళ మౌనంగా ఉండలేదు కాబట్టి ప్రజల మధ్యకు వెళ్ళి మళ్ళీ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు గతంలో జరిగిన అవినీతిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పరిష్కారం కాని సమస్యల్ని పరిశీలించి మరి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు దోషులో ప్రజల మధ్యలో నిలబడి ప్రజల వైపు నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అది నేను చెప్పదలుచుకోండి. సార్, కేసీఆర్ ఆనాడు ఒక్కడే కష్టపడితే రాలేదు, 1200 మంది బలిదానం అయితే తప్ప గవర్నమెంట్ రాలేదు. ఆ రోజు కూడా అన్నాడు. ఆ రోజు సోనియమ్మ ఇచ్చింది బీఆర్ఎస్ ఇచ్చింది కూడా తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది సోనియమ్మని అని ఆనాడు వీళ్ళందరూ వెళ్ళి కూడా సోనియమ్మ గారి కాళ్ళ మీద పడ్డటువంటి క్లిప్స్ ఇంకా ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. అవన్నీ అనుకుంటా పోతే తోడుకుంటా పోతే చాలా ఉంటది. కానీ ఇప్పుడు ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కొద్దిగా మాకు కూడా
స్థానిక ఎలక్షన్లలో రేపు సర్పంచులని 100% గెలిపించుకునే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేమే రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్లలో మీరు రావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు రావాలి. ఖచ్చితంగా మీరు కూడా మాట ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో చెప్పుకునేటటువంటి అవసరం ఉంది కాబట్టి రమ్మని మేమే రిక్వెస్ట్ చేస్తున్నామే తప్ప కానీ ఆయన ఏం వస్తానని కానీ లేకపోతే చేస్తానని కానీ ఏం అనట్లేదు సార్. అది నిర్మలారెడ్డి గారు 100% మీరు ఒక మాట అన్నారు. ఇది 1200 మంది పైచిలకు అమరుల త్యాగ ఫలితం మీద వచ్చినటువంటి తెలంగాణ. ఇది ఏ ఒక్కరి క్రెడిట్ కొట్టడం కానీ ఇచ్చినామని వీళ్ళు చెప్పినా తెచ్చినామని వాళ్ళు చెప్పినా ఇది అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మించబడింది. మేము కూడా ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నేను ఆ విషయాన్ని ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ అట్లా సొమ్ము చేసుకోవాలని చూసినా మేము చూస్తూ ఏం ఊరుకోము. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు దాన్ని మాకు అనుకూలంగా మలుచుకోవాలన్నా అది రాజకీయ పార్టీల వల్ల జరగలేదండి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు సప్పండ వర్గాలు కలిసి నడిచినాయి, ఉద్యమించినాయి, ప్రపంచం నివ్వెరపోయేటట్టుగా శాంతియుతమైన ఒక ఉద్యమాన్ని నిర్వహించినాయి. దాని ఫలితంగా అనేక మంది అమరుల త్యాగ ఫలితంగా జరిగింది. ఇంతవరకు ఓకే. రెండో విషయం ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా జవాబుదారితనం ఉంటుంది. మీరు ఒక పార్టీ నాయకురాలుగా కార్యకర్తగా మీ కోరిక కూడా న్యాయబద్ధమైంది. ఏది మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతంలో ప్రజాప్రతినిధులు గెలవాలని మీరు కోరుకోవడంలో తప్పలేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, అధికారులు కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. కేవలం ఎన్నికల కోసమో గెలుపోవడం కోసమో పని చేయకూడదు. ప్రజలకు పూర్తి స్థాయిలో పారదర్శకంగా పాలన అందించాలి, వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమం అందించాలి, తర్వాత ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి విధులన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలి. మా ప్రశ్న ఏంటి, మా ఆవేదన ఏంటి ఈ సందర్భంలో అంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కానీ తర్వాత ఎన్నికల్లో నిబంధనలను ఉల్లంఘించడం కానీ సరైనది కాదు. ఇంతకాలం 2 ఏళ్ళు అవుతోంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం. నిన్న మొన్న చీరలు పంచినప్పుడే చాలా వివాదం అయింది. పోయినసారి ఎందుకు పంచలేదనే అంశం మీకు కూడా తెలుసు ఆ విషయం. అట్లాగే రేపు కూడా కొన్ని తాయిలాలు ఇచ్చేటువంటి ప్రమాదం చెప్పాలి. మనము మాట్లాడుకుంటేనే అభిప్రాయాలు చెప్తేనే ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను దానికి ఆస్కారం ఇస్తాను. అయితే నేను చివరిగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సందర్భం లోపల పట్టణాలలో సభల పేరిట గ్రామ్య స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజల్ని తరలించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గ్రామాల్లో కూడా ఓటర్లను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ అండి ఇస్మాయిల్ గారు, అదేవిధంగా నిర్మలా గారు. ఎందుకంటే మనకు టైం అయిపోయింది. యాక్చువల్గా మీరు చెప్తున్నారు మనకున్న టైం ప్రకారం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే టాపిక్ మీద ఒకసారి కూర్చునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇస్మాయిల్ గారు అండ్ నిర్మలా గారు డ్రైవ్లో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.